అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ నాకు మహబాద్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ టికెట్ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, కేబినెట్లో ఉన్న పెద్దలందరికీ కూడా, ముఖ్యమంత్రి గారు లోగడ కూడా నేను ఇక్కడ వర్క్ చేసిన కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ తెలుసు. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎల్డబ్ల్యూ స్కీమ్ అనేది నేను మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ భద్రాచలం బ్రిడ్జి కానివ్వండి, భద్రాచలంలో ఉన్న రోడ్స్ కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న ప్రాంతం మొత్తం కూడా రోడ్స్ కూడా నేనే తేవడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా. ఈ రోజు కూడా రాబోయే కాలంలో తప్పకుండా వెంకటాపురం వాజేడు మోడిగుంట వాగు కానివ్వండి, భద్రాచలంలో ఉన్న అన్ని దశగా రైల్వే మార్గాన్ని కూడా ఆ రోజు నేను తేవడం జరిగింది సారపాక దాకా. కానీ ఆ రోజు ఫస్ట్ అమెండ్మెంట్లో అది ఆగిపోయింది, లేకపోతే అది కూడా అయిపోయేది. ఎక్వేషన్ కూడా చేయించినాం. డబ్బులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో తెచ్చినా కానీ స్టేట్ గవర్నమెంట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు తెలంగాణ ఎస్టేషన్ కాబట్టి ఆపడం జరిగింది. నేను క్లారిటీగా చెప్తున్నా, నేను 100% గ్రామ పంచాయతీలను, ఆ పోయిన పంచాయతీలను నేను సీనన్న పోయి ప్రణబ్ ముఖర్జీ కూడా ఇవ్వడం జరిగింది. ఎవిడెన్స్ గా ఇక్కడ నా పక్కనే ఉన్నారు. ఆ రోజులో కూడా ఫస్ట్ అమెండ్మెంట్ లో అటు లేదు మనకు ఆంధ్రాలో. సెకండ్ అమెండ్మెంట్ లో వాళ్ళు అక్కడ కల్పించారు. కానీ దానికి అవకాశం ఉంది. మనం సెకండ్ అమెండ్మెంట్ లో కమ్ బ్యాక్ టు యువర్ తెలంగాణ తీసుకురావడానికి 1000% దానికి అవకాశం ఉంది. ఎందుకంటే అమెండ్మెంట్ అది రెండు జాగాలో కాలేదు. ఒకటే అమెండ్మెంట్ అయింది, ఇది రాజ్యసభలో, లోకసభలో కాలేదు. కాబట్టి ఆ గ్రామ పంచాయతీని కూడా ఆ రోజు కూడా ప్రణబ్ ముఖర్జీ ప్రెసిడెంట్ గా ఇవాళ ఇక్కడే ఉన్నాడు. సీనన్న కూడా కానీ ఎవరో వచ్చారు అప్పుడు చాలా మంది, దాంట్లో సీనన్న 5 సర్పంచులు వచ్చారు. వాళ్ళకు కూడా తెలుసు నేను కూడా ప్రణబ్ ముఖర్జీ దగ్గర, నేను అప్పుడు ఎంపీ దిగిపోయినప్పటికీ కూడా నాకు ప్రజలంటే ఇష్టం. ముందు రాముల వారంటే ఇష్టం, అందరు ప్రజలు కూడా ఇష్టం. కాబట్టి తప్పకుండా మనకు ఆ గ్రామ పంచాయతీలు మనం తీసుకురావడానికి అవకాశం ఉంది. తీసుకొస్తాను, అన్ని కూడా డెవలప్ చేస్తాను. ముఖ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పంగానే 50 ఇళ్లను ఐడెంటిఫై చేశారు. తప్పకుండా టెంపుల్ డెవలప్మెంట్ 100% చేస్తాడు ఆయన. ఆల్రెడీ కమిటీ కూడా వేసేశాడు. ఆల్రెడీ కూడా బడ్జెట్ లొకేషన్ ఎంతైనా కానీ అన్నాడు. కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారికి, ఆ రోజు కేబినెట్ లో ఉన్న శ్రీనివాసరెడ్డి గారికి కానివ్వండి, మన డిప్యూటీ సీఎం అయిన డిప్యూటీ భట్టి విక్రమార్క గారు, అలాగనే మన తుమ్మల నాగేశ్వరరావు గారు, వీరు కూడా అక్కడ ఉన్నారు. వారికి కూడా నేను ధన్యవాదాలు. డిప్యూటీ సీఎం గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, అందరు కలిసి అది మాత్రం టెంపుల్ డెఫినెట్ గా బాగా ఇంట్రెస్ట్ ఉన్నది ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ లో ఉన్న అందరికి. కాబట్టి ఆ రోజు డెఫినెట్ గా అది సక్సెస్ఫుల్ చేస్తాం, సక్సెస్ఫుల్ అవుతుంది అని నేను భావిస్తున్నాను. దానికి కూడా నేను పట్టుబట్టిస్తా. దాని తర్వాత ముఖ్యంగా రాబోయే కాలంలో ఇది టూరిజం ప్లేస్ గా అవుతుంది. భద్రాచలం చాలా డెవలప్మెంట్ వస్తుంది. కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ కూడా చేయవలసిన అవసరం ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ మేము డెఫినెట్ గా ఆ రోజు హన్మకొండ, వరంగల్ చేశాం. నేను కూడా మహబాద్ మున్సిపాలిటీ చేశాను, నర్సంపేటకు మున్సిపాలిటీ చేశాను. కాబట్టి కొన్ని ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా తీసుకురావాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఉంది. మోడల్ స్కూల్స్ కూడా, కస్తూర్బా స్కూల్స్ కూడా అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఉంది. నేను ఇల్లంతు గుండాల టు పసర రోడ్ కూడా నేనే వేసిన కనివేంటు కొరకు. ఇవన్నీ కూడా దుమ్మగూడ, వెంకటాపురం, వాజేడు, చెర్ల ఇవన్నీ కూడా నేను చేసిన ప్రాంతంలో ఎఫెక్టెడ్ ఏరో బ్రిడ్జీలు. వెంకటాపురం బ్రిడ్జి కూడా ఆ రోజు వెంకటాపురం పోతే చూస్తే అక్కడ ఎడులారా కనబడుతుంది. ఇదేంద్ర నాయన ఈ బ్రిడ్జి రావాలే కదా, మరి కొంచెం తన దగ్గరగా ఉన్నా కూడా మనం కనివెంటు రవాణా సౌకర్యం లేదు. ఇవాళ ఏటు నాగారంలో దాదాపుగా ఆ రోజుల్లో 1000 రూపాయల కూడా గుంట అడిగే దిక్కులేడు. ఇవాళ 25 లక్షల గుంట అక్కడ. అంటే రవాణా సౌకర్యం కానీ, కనివెంటు కానీ పెరిగింది. అందులో ఎక్కడదక్కడ విలేజెస్ లో కూడా నేను ల్యాబ్ టెక్నీషియన్ పెట్టియాలని చూస్తున్నా. గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఏ విలేజ్ లో, గ్రామ విలేజ్ లో అక్కడ 1000 కడపాలు ఉంటే అక్కడ పెట్టవలసిందే. హాస్పిటల్ తర్వాత కానీ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఇవన్నీ పెడితే అక్కడ స్థానికంగా వాళ్లకున్న బీద వాళ్లకు, ఈ ఏజెన్సీ ప్రాంతం కాబట్టి వాళ్లకు దగ్గర అందుబాటులో ఉండాలని కూడా నా ఒక కాన్సెప్ట్ నేను 100% చేస్తాను. హైదరాబాద్ పోవడానికి మణుగూరు కూడా ప్యాసింజర్ నేనే తెచ్చాను.
అంతకుముందు ప్యాసింజర్ మణుగూరు ప్యాసింజర్ సికింద్రాబాద్కు లేదు. బావులు కూడా సింగరేణి బావులు తేవలసిన అవసరం వస్తుంది. ఐటీసీలో మీకు తెలవని ఒక విషయం ఉంది. ఐటీసీలో ఆ రోజులో 37 కోట్ల రూపాయలు కట్టించిన నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు. ఎందుకంటే ల్యాండ్ ఎక్వేషన్ ఫారెస్ట్ లో ఉంటే దాని డబ్బు కట్టుమంటే కట్టించిన తర్వాత వాళ్ళు 11వ ప్లాంట్ శాంక్షన్ చేయలే. మీరు కావాలంటే ఐటీసీలో ఉన్న ఆఫీసర్లను తెలుసుకోండి. అది కూడా ఇప్పుడు చేయిస్తే 2000 ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అక్కడ 2000 ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. అది కూడా సారాపాక మన మణుగూరులో కానివ్వండి, పినపాక వాళ్ళకు కానీ, భద్రాచలం వాళ్లకు పెరుగుతుంది. వ్యాపార విద్య కూడా పెరుగుతుంది. అన్ని కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ ల్యాండ్ ఎక్వేషన్ కూడా ఐటీసీకి చేసి, ఎందుకంటే వాళ్ళు పైసలు కట్టి కూడా 10 ఇయర్స్ అయిపోయింది. ఇవన్నీ కొన్ని మీకు తెలవని వార్తలు ఉన్నాయి. నేను ఏం గ్రౌండ్ లెవెల్లో చేశానో నేను డెవలప్మెంట్ వరకే నేను చేయడం జరిగింది. ఇలా మోడిగుంట వాకు కూడా అంతా అయిపోయింది. ఎక్వేషన్ కూడా చేయించినాను. ఇక రాగానే దాన్ని కూడా మొదలు పెట్టాలి. వెంకటాపూర్ లో కూడా 400 బోర్డర్ నర్స్ కాలేజీ శాంక్షన్ అయి ఉన్నాయి. కూడా 10 ఇయర్స్ అయింది. దానికి కూడా ఎవరు కూడా సీతారాం నాయక్ ఉన్నప్పుడు కానీ, కవిత ఉన్నప్పుడు కానీ ఎవరు డిస్టర్బ్ కూడా చేయలేదు. వాటి కదిలియలే. వాళ్ళకి ఇవన్నీ ప్రాంతాల గురించి, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ విధంగా డెవలప్ చేయాలో వాళ్ళు 10 సంవత్సరాల లోపల ఏం చేసింది మీకు తెలిసిన విషయమే. ఏమైనా చేస్తే నాకు కూర్చొని చెప్పమనండి. నా ఎదురుగా మీ మన ప్రెస్ సోదరులకు కూర్చుని పెడదాం. మేము ముగ్గురం కూర్చుంటాం. ముగ్గురులో ఎవరు పనిచేసే వ్యక్తిో వారే మీరు చూజ్ చేయండి, మీరే చేయండి. భద్రాచలంకి ఎప్పుడైనా కవిత వచ్చిందా? వరదలప్పుడు కూడా నేను వెంకటరెడ్డి అయితే హెలికాప్టర్ తీసుకొని తిరిగాం ఇక్కడ ఈ ప్రాంతంలో. ప్రేమ మనోభావాలు కార్యకర్తల మీద, ప్రజల మీద ఉన్న వ్యక్తి ఎవడైనా లీడర్ అవుతాడు. ఒక విలేజ్ లో ఉన్న మానవత్వం తెలుసుకోవాలి. ఇవాళ వాటర్ లేకపోతే ఎస్ఆర్ఎస్పీ పొద్దున 6 గంటల నుంచి 7 గంటల వరకు కొట్టాను. ఎస్ఆర్ఎస్పీ వాటర్ రాకపోతే వరంగల్ ఏరియాలో. లీడర్షిప్ అనేది దానికి కూడా మన ఏ విధంగా మనం అప్పులుంటో, ఏ విధంగా మనకు బాధలుంటే ఆ విధంగా తెలుసుకోవాలి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఏ విధంగా పనిచేసే వ్యక్తి ఇవన్నీ కూడా నేను చేస్తాను. 100% నేను గ్రామ పంచాయతీలు కానీ, ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఇంకా వేరే రకరకాలుగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా గ్రామ పంచాయతీలు కానీ చేసి తీరుతాను. మీడియా సోదరులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు వాళ్ళ ఇళ్ల స్థలాలు ఇస్తాం. ఇళ్ల స్థలాలు లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇస్తాం. అది కూడా మేము తప్పకుండా చేస్తాం. 100% వర్కౌట్ అవుతుంది. కళ్యాణానికి వస్తారు రేవంత్ రెడ్డి గారు, ప్రతి చోటికి వస్తారు పిలిస్తే. 100% మేము 100% చేసి కార్యకర్తల అభిమానులతో, మా ఓటర్లు, నియోజకవర్గంలో మేము ప్రతి ఒక్కరు కూడా 7 నియోజకవర్గాల్లో కూడా నేను సమానంగా చూసి నా ప్రజలు నన్ను గెలిపిస్తారు, నాకు ఓటేసారని నేను భావంతోనే, ఆ యొక్క కాన్సెప్ట్ తోని ముందుకు పోతున్నా. మీ అందరి కార్యకర్తల ఆశీర్వాదం, ఓటర్లందరి ఆశీర్వాదంతో పేరు పేరున ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.